ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇది ఎప్పటి మాట? ఫిబ్రవరిలో మాట. అంటే కరెక్ట్‌గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తమిళనాడు ఎలక్షన్స్‌కి ఇంకొక 1 మంతే టైం ఉంది అన్నప్పుడు మార్చ్ ఎండింగ్ ఆ టైంలో సంగీత గారు 'త్రిష' అలాగే విజయ్‌కి సంబంధించిన విషయంలో ఆవిడ చాలా తీవ్రమైన మనస్తాపం గురయ్యి, గత కొన్నేళ్లుగా నా భర్త నన్ను సరిగ్గా కేర్ తీసుకోవటం లేదు, నన్ను తన సొంత మనిషిగా చూసుకోవట్లేదు, ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వటం లేదని చెప్పేసి ఇక ఆవిడ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ తర్వాత చాలా సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయి. అయితే విజయ్ సీఎం అయ్యాడు తమిళనాడు దానికి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఆ, ఇంకా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే పిల్లలకి సంబంధించి కానీ చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటే రద్దు చేసుకోవడం అంటే ఇక్కడ సింగిల్ పిటిషనర్ విత్‌డ్రా చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ మన హిందూ వైవాహిక చట్టానికి సంబంధించి ఒకసారి పిటిషన్ అయిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్‌కి కొంత టైం ఉంటుందన్నమాట. అంటే ఏ భార్యాభర్తలైనా సరే ఎన్నేళ్ళైనా సరే కొంత వాళ్ళకి సమయం ఇస్తారు. అంటే వాళ్ళు మేబీ క్షణికావేశంలోనో లేకపోతే వేరే ఏదైనా కారణాలు సరిదిద్దుకుంటారేమో, దూరంగా ఉంటే వాళ్ళు కలుస్తారు అన్న ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట. అయితే దానికి సంబంధించి ఇప్పుడు సంగీత గారు కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో వీళ్ళిద్దరూ కూడా విడాకులకి సంబంధించి వాళ్ళు రాలేదన్నమాట. విచారణకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా కలిసిపోవాలన్న కాన్సెప్ట్‌లోనే ఉన్నారు. కాకపోతే కోర్ట్ వాళ్ళు పిలవడంతో సంగీత నా భార్య అని మేమిద్దరం ఇంకా కలిసే ఉండాలనుకుంటున్నామని చెప్పినట్టు తమిళనాడు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది న్యూస్. అయితే ఇది నిజంగా చెప్పాలంటే ఒక సంచలనం అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక భర్త భార్య ఇద్దరు విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఆగిపోవటం, మళ్ళీ కలవాలి అనుకోవటం నిజంగా ఇప్పుడున్న జనరేషన్‌కి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఇన్స్పిరేషన్ అనాలి. ఎందుకంటే ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకునే కొంతమంది జనరేషన్స్ కపుల్స్ ఉన్న ఈ రోజుల్లో విజయ్ అలాగే సంగీత గారు 25 ఏళ్ల వైవాహిక జీవితం, తర్వాత కొన్ని మనస్పర్ధలు, కానీ తర్వాత మళ్ళీ విడాకుల దాకా వెళ్ళిన రిలేషన్ మళ్ళీ వెనక్కి తెచ్చుకొని కలుపుకున్నారు చూసారా? ఇదే నిజమైన గెలుపు.